నమస్తే నెటిజన్స్, నా పేరు అరుణ్ సాగర్. నేను ఈరోజు 5 రాష్ట్రాల ఎన్నికలపైన మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. జనవరి 4న కేంద్ర ఎన్నికల కమిషన్ 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. మనం అందులో చూసినట్లయితే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ మరియు గోవా రాష్ట్రాలు ఉన్నాయి. మరియు అలాగే నెల తర్వాత చూసినట్లయితే ఫిబ్రవరి 4న మనకు మొదటి విడతగా పంజాబ్ మరియు గోవా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. మనము పంజాబ్ మరియు గోవా రాష్ట్రాల్లో చూసినట్లయితే అక్కడ ప్రత్యర్థి పార్టీలు, అధికార పార్టీలు, వారికి నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రులు, శాసనసభ స్థానాలు, వారి పరిస్థితులు మనం ఒకసారి విశ్లేషించినట్లయితే పంజాబ్లో 2012లో చూసినట్లయితే శిరోమణి అకాలీదళ్ అంటే 117 స్థానాలు గల పంజాబ్లో శిరోమణి అకాలీదళ్ 56 మరియు అలయన్స్ గల బీజేపీ 12 స్థానాలతో అక్కడ నేతృత్వం వహిస్తుంది. వారికి నేతృత్వం వహిస్తున్న వారు ప్రకాష్ సింగ్ బాదల్ గారు. అలాగే ప్రత్యర్థి పార్టీ 46 స్థానాలుగా ఉన్నది. ఇక్కడ మనము ఈసారి మరో పార్టీ కూడా రంగప్రవేశం చేసింది, అదే ఆమ్ ఆద్మీ పార్టీ. అంటే ఇక్కడ పంజాబ్లో త్రిముఖ పోరు మనకు నెలకొంటున్నట్టు చూడవచ్చు మనం. అలాగే మనం గోవా రాష్ట్రాన్ని ఒకసారి పరిశీలించినట్టయితే 2012 ప్రకారం మనకు ఇక్కడ 40 శాసనసభ స్థానాల్లో గల గోవాలో బీజేపీ 21 స్థానాలతో లక్ష్మీకాంత్ పర్సేకర్ గారు నేతృత్వం వహిస్తున్నారు. అలాగే గోవా వికాస్ పరిషత్ 2, మహారాష్ట్ర గోమంతక్ పార్టీ 3 మరియు ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ 9 స్థానాలతో ఉన్నది. ఇక్కడ ఈసారి మనం చూసినట్టయితే గోవాలో మనకు చతుర్ముఖ పోరు కనిపిస్తుంది. ఎలాగంటే శివసేన అలయన్స్తో గోమంతక్ పార్టీ మరియు గోవా సురక్ష మంచ్, ఒకటి అధికార పార్టీ బీజేపీ మరియు ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్, మూడోది మళ్ళీ చూసుకున్నట్లయితే మనకు ఆమ్ ఆద్మీ పార్టీ. ఇక్కడ చతుర్ముఖ పోరు మరియు పంజాబ్లో త్రిముఖ పోరు నెలకొంటుంది. కావున మనం ఇవన్నీ 2 రాష్ట్రాలకు సంబంధించిన వ్యవస్థను ఒకసారి చూసినట్టయితే మొన్న జరిగిన పోలింగ్లో కూడా పంజాబ్లో మనకు చాలా ఎక్కువగా 75% ఓటింగ్ మరియు గోవా రాష్ట్రంలో 83% పోలింగ్ జరిగింది. మనం ఇవన్నీ విశ్లేషించుకుంటే ఒకసారి చూస్తే త్రిముఖ పోరుకు ఆప్ రంగ ప్రవేశం, ఇక్కడ చతుర్ముఖ పోరుకు ఆప్ మరియు దాంతోపాటు గోమంతక్ సురక్ష పార్టీ, శివసేన మరియు గోవా సురక్ష మంచ్ కూడా పాల్గొంటున్నాయి. అయితే పంజాబ్లో ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఆప్ అనేది కాంగ్రెస్ ఓటును మరోసారి చీల్చి శిరోమణి అకాలీదళ్ బీజేపీకి మార్గం సుగమం చేస్తుందా, లేదా ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీల్చి కాంగ్రెస్ సైడు మనము అధికారం వస్తుందని వేచి చూడాలి. అలాగే మనం గోవాలో చూసినట్టయితే ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఎలా పనిచేస్తున్నాయో కూడా మనకు ఓటింగ్ ద్వారా తెలిసే అవకాశం లేదు. కాబట్టి మనకు ఈ యాప్ అనేది ఏమైనా జరుగుతుందా, లేదా అలయన్స్గా ఉన్నటువంటి శివసేన మరియు గోమంతక్ పార్టీ కూడా వ్యతిరేక పవనాల్లో సవాలు విసురుతున్నాయి. కావున వీటన్నిటికీ మనం వేచి చూడాలంటే రిజల్ట్ వరకు వెయిట్ చూడాల్సిందే. నమస్తే, ధన్యవాదాలు.